వస్తే ఈ మన యుఎస్ వీసా స్టాంపింగ్లో చాలా చేంజెస్ వచ్చాయి. సో సడన్గా వాళ్ళు ఈ చేంజెస్ తీసుకొచ్చారనమాట. అది మొన్న ఫిబ్రవరి 10th నుంచి ఈ చేంజెస్ అన్ని అప్లికబుల్. సో నేను డీటెయిల్గా క్లియర్గా చెప్తాను, అంటే మీరు ల్యాగ్ అని మాత్రం మళ్ళీ కామెంట్ పెట్టకండి. నేను ఎందుకు కొంచెం డీటెయిల్గా చెప్తున్నానంటే అందరికి అర్థం కావటం కోసం చెప్తున్నా. ఇప్పుడు కొంతమంది విజిట్ వీసా వాళ్ళు పేరెంట్స్ ఉన్న వాళ్ళు ఉంటారు, సో వాళ్ళకి కొంచెం ఒక్కొక్కసారి అర్థం అవ్వదు. అందుకని ఏంటంటే కొంచెం డీటెయిల్గా క్లారిటీగా చెప్తున్నాను నేను. సో ఫస్ట్ థింగ్, డ్రాప్ బాక్స్ అనేది మనకు ఒకటి ఉంది. ఈ డ్రాప్ బాక్స్ అనేది ఏంటి అంటే బేసిక్గా ఒకవేళ మన వీసాలో స్టాంపింగ్ కనుక ఎక్స్పైరీ అయిపోతే, సో మనము వెళ్ళి మన ఎంబసీకి వెళ్ళేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్టాంపింగ్ చేయించుకోవాల్సిన అవసరం లేదనమాట. సో ఆ వీసాని మనం రెన్యువల్ చేసుకోవచ్చు. ఎలా చేసుకోవచ్చు అంటే వాళ్ళు మనకి కోవిడ్ టైంలో ఒక ఆప్షన్ ఇచ్చారు. మన పాస్పోర్ట్ దానికి